హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గోట్. సినిమా ఈస్ డీసెంట్ అండి. గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ సర్ప్రైజింగ్ సెకండ్ హాఫ్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విజయ్ తలపతి గారి సినిమాల్లో నాకు కొన్ని సినిమాలు చాలా ఇష్టం. వెంకట్ ప్రభు గారి స్క్రీన్ ప్లే అంటే ఇంకా ఇష్టం. టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ వరకు మళ్ళీ ఒక కొత్త స్క్రీన్ ప్లే తో వెంకట్ ప్రభు గారు అల్లాడించారు అని చెప్పలేను, కానీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ఎంగేజింగ్ అయ్యేలా మంచి థ్రిల్లింగ్ సీన్స్ తో కంబ్యాక్ ని గట్టిగానే ఇచ్చుకున్నారు. ఇంకా తలపతి గారి క్యారెక్టరైజేషన్స్ అయితే పీక్స్ అని చెప్పలేం, కానీ బాగున్నాయి. కిడ్స్ జోన్ నుంచి యంగర్ జోన్ వరకు ఏఐ ని యూజ్ చేశారు. ట్రైలర్ పోస్టర్స్ లో పెద్ద ఇంపాక్ట్ ఇవ్వకపోయినా మూవీలో ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెరీ వెల్. ఒక ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయ్యి అలా నెమ్మదిగా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయిపోద్ది. స్టార్టింగ్ లో విజిల్ పొడు సాంగ్ రివీల్ అయిపోద్ది, కానీ ఆడియోలో ఇచ్చిన కిక్ వీడియో సాంగ్ లో పెద్దగా ఇవ్వలే. సరే, సాంగ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మూవీ ఎలా వెళ్తాదో అని ఆలోచించే లోపే మూవీ కొంచెం డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. బోర్ కొట్టేస్తుందిరా అనే టైం కి ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ సూపర్ సర్ప్రైజ్ తో వెంకట్ ప్రభు గారు థ్రిల్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ వరకు మూవీ లిటిల్ బిట్ లాగ్ ఉన్నా ఎంగేజింగ్ గానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే ప్రతి 10 నిమిషాలకి ఫ్యాన్ స్టెప్స్ లోడ్ అవుతూనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ క్యామియోస్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ నేను వెంకట్ ప్రభు గారిని స్పెషల్ మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అని అనుకున్న సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్ కి అంకితం చేసేసాడు భయ్యా. ఐపీఎల్ మ్యాచ్ ఒకటి ఉంటది భయ్యా, ఫ్యాన్స్ సీట్ లో కూర్చోరు, అది మాత్రం ఫిక్స్. అక్కడతో అయిపోలేదు, ఇంకా హై మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో సీన్స్ ఉంటాయి. ఎండ్ క్రెడిట్స్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. సో మూవీ టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు సో ఫార్ గుడ్ అనే చెప్తా, కానీ ఇంటర్వెల్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు మూవీ మాత్రం ఫ్యాన్స్ కి వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ తలపతి స్టీల్ ద షో. ప్రతి సీన్ లో స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోయింది. ఇంకా స్నేహ గారు ఈస్ గుడ్ ఇన్ అర్ రోల్. అదర్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఎంటర్టైన్ చేశాయి. మూవీకి మెయిన్ పిల్లర్ మాత్రం వెంకట్ ప్రభు గారు. యువన్ శంకర్ బీజిఎం అండ్ సాంగ్స్ ఓకే, కాదు బీజిఎం కి ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వచ్చు. విఎఫ్ఎక్స్ ఇస్ సో ఫార్ హ్యాండిల్ వెరీ వెల్. ఇంచుమించు ఏఐ లో అటు ఇటు అయినా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేవారు. విజువల్స్ చాలా బాగున్నాయి. తలపతి గారి ప్రతి సినిమాకి టైటిల్ కార్డ్ మారుతూ వస్తుంది. ఆ టైటిల్ కార్డ్స్ మంచి కిక్ ఇస్తాయి భయ్యా. తలపతి గారి కోసం మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. నాలాగా వెంకట్ ప్రభు గారి స్క్రీన్ ప్లే కోసం మూవీ చూడాలి అనుకునే వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ మూవీ చూడొచ్చు. సో అది ఫైనల్ మ్యాటర్. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. మీరు కూడా మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి.